హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నైన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ అకాయక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటన్నింటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా, లేదా గతంలో మన ఛానల్ నుంచి ఏదైనా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆలోచించకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి కేకే సైడ్ గేమర్స్ అడుగుతున్నారు. 20,000లో ఒక మంచి ఫోన్ చెప్పండి, ఆల్రౌండర్ ఫోన్. 20,000లో ఆల్రౌండర్ అయితే దొరకడం కష్టం. రియల్మీ P4X ఉంది, వివో T4 ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్లో బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 వీడియో చేశాను, ఒకసారి దాన్ని కూడా రిఫర్ చేయండి. ప్రతి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అచ్యుత్ ముదిరాజ్ బ్రో, 28,000లో OnePlus Nord CE6 తీసుకోవచ్చా, వాల్యూ ఫర్ మనీ అనా? నేనైతే టెస్ట్ చేయలేదు బ్రో, వెరీ సూన్ రివ్యూ వస్తుంది, ఆ తర్వాతే కన్ఫర్మ్ చెప్పగలను. యాజ్ ఆఫ్ నో దానిపై నేను ఒక ఒపీనియన్కి అయితే రాలేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్, OnePlus Nord 6 అండ్ OnePlus 15R దసరా సేల్స్లో అప్రాక్సిమేట్గా ఎంత ప్రైస్కి రావచ్చు బ్రో? ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఒక 3,000 to 5,000 డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరీ ఒకప్పట్లా భారీ డిస్కౌంట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ మార్లు మహేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, 50,000లో రెగ్యులర్ ఆఫీస్ యూసేజ్ అండ్ బేసిక్ ఎడిటింగ్ కోసం బెస్ట్ డిస్ప్లే అండ్ బిగ్ బ్యాటరీ ల్యాప్టాప్ సజెస్ట్ చేయి బ్రో, థ్యాంక్ యూ. సో రీసెంట్గానే మన ఛానల్లో 50,000లో బెస్ట్ ల్యాప్టాప్స్ వీడియో చేశాను, ఒకసారి అయితే అది రిఫర్ చేయండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ RDX గేమింగ్ 25,000లో మంచి కెమెరా ఫోన్ చెప్పు అన్న. వివో T4 Pro అరౌండ్ 25,000 to 28,000 ఆ రేంజ్లో ఉంటుంది. సో బేస్ వేరియంట్ స్టాక్లో లేకపోతే 30,000 వరకు అయితే వెళ్ళొచ్చు. బేస్ వేరియంట్ స్టాక్లో ఉంటే 25 నుంచి 28 మధ్య వస్తుంది. అండ్ వెంకీడీనో బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ సేల్లో S25 అల్ట్రా ఎంత ప్రైస్కి రావచ్చు? మొన్న వచ్చింది కదా సమ్మర్ సేల్ ప్రైస్, దానికి ఇంకో 5,000 to 10,000 తగ్గొచ్చు. అంటే అరౌండ్ 80-85 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఒకప్పట్ల పరిస్థితి లేదు. బట్ స్టిల్ మొబైల్ సేల్స్ కూడా ఎక్కువ లేవు కంపెనీలకు, అది మైనస్. మొబైల్ ప్రైసెస్ పెంచిన తర్వాత చాలామంది మొబైల్స్ కొనడం తగ్గించేశారు. దానివల్ల సో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. సో మొబైల్స్ ప్రైసెస్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి కంపెనీల నుంచి సెప్టెంబర్ దసరా సేల్ టైంకి. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చింటూ అడుగుతున్నారు, 50,000 నుంచి 60,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్స్ ఉంటే చెప్పు బ్రో. ఒప్పో Find X9 కన్సిడర్ చేయొచ్చు, iQOO 15, OnePlus 15 ఇన్ కేస్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తే దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నా చాయిస్ అయితే ఒప్పో Find X9, కెమెరాస్తో పాటు ఆల్రౌండర్ కావాలి అనుకునే వాళ్ళకి. అండ్ శరత్ ఎమినేం అడుగుతున్నారు, అన్న యాపిల్ వాచెస్ గురించి చెప్పండి అన్న, బడ్జెట్లో 20-25,000లో యాపిల్ వాచ్ SE2 లేటెస్ట్ జనరేషన్ని కన్సిడర్ చేయండి, ఆ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ వీరేష్ వ్లాగ్స్, క్వశ్చన్స్ ఏం లేవన్నా, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో ఇలాంటి కామెంట్సే అప్పుడొకటి వస్తుంటాయి, మోటివేషన్ ఇస్తుంటాయి. థ్యాంక్ యూ, మీన్స్ ఎలాట్. అండ్ రుక్మిణి అల్లూరి, OnePlus 15s కోసం వెయిట్ చేయాలా, లేదా iPhone 17 బెటరా? ఐ నీడ్ ఓన్లీ ఫర్ డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అండ్ మ్యూజిక్. డిస్ప్లే అయితే చెప్పలేము OnePlus 15s ఎలా ఉంటుందో, బట్ ఓవరాల్గా మాత్రం iPhone 17 బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. అండ్ మహేష్ వస్పల్లి అడుగుతున్నారు, బ్రో వివో X300 FE ఆర్ వివో X300 ఏది బెస్ట్? X300 నేను రివ్యూ చేశాను, X300 FE చేయలేదు. వెరీ సూన్ రివ్యూ వస్తుంది మన ఛానల్లో. X300 అల్ట్రా రివ్యూ కూడా వస్తుంది. సో వచ్చిన తర్వాత నేను క్లియర్గా అయితే మాట్లాడతాను ఏది బెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ కృష్ణ అడుగుతున్నారు, హాయ్ అన్న, సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ సెప్టెంబర్ సేల్స్లో ప్రైస్ ఎంత ఉండొచ్చు? ప్లస్ సిరీస్కి ఎందుకు ఎక్కువ ఎవరు కూడా రికమెండ్ చేయరు? చేస్తారు, బట్ చాలామంది ఐదర్ లోవర్ వేరియంట్కైనా లేదా అల్ట్రాకైనా వెళ్తారు, అందుకే ఎవరు ప్లస్ని అయితే రికమెండ్ చేయరు. సో S25 ప్లస్ నియర్లీ 55కి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, ఇన్ కేస్ స్టాక్లో ఉంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అప్పటికి జరిగితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిష్ అడుగుతున్నారు, వివో X300 అల్ట్రా ఆఫ్లైన్లో ఎంత ఉండవచ్చు అన్న, అసలు ఆ ప్రైస్కి తీసుకోవచ్చా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. మరి ప్రజెంట్ ఆ ప్రైస్ అయితే ఎక్కువే. సో 1.2 to 1.3 అయితే బెస్ట్ అవుతుండే, ట్రై చేయండి. ఆఫ్లైన్లో ఆల్రెడీ బ్యాంక్ డిస్కౌంట్ తోటే 1.4 lakh అవుతుంది. ఇంకా గట్టిగా బార్గెన్ చేయగలిగితే 1.3కి కాస్త అటు ఇటుగా రావచ్చు. ట్రై చేసి చూడండి. నేనైతే ట్రై చేయలేదు. వెరీ సూన్ నేను వెళ్తాను, స్టోర్కి వెళ్తాను, ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటికైతే నేను వెళ్ళలేదు సేల్ వీడియోస్ వల్ల. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వరరావు అన్న, iPhone 17 ఆర్ వివో X300 FE విచ్ ఈజ్ బెటర్ ఆప్షన్? ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే X300 FEకి వెళ్ళచ్చు, అదర్వైజ్ iPhone 17. సో రెండిట్లో ఏది నా పిక్ అంటే మాత్రం iPhone 17. అండ్ నెక్స్ట్ డాడీస్ ఫార్మ్, హాయ్ బ్రో, ఎనీ ఏసీ ఆర్ టీవీ ఆర్ ఎట్సెట్రా రిమోట్లో ఆఫ్ చేస్తే పవర్ కన్జ్యూమ్ చేస్తుందా?
లేదు, పవర్ కన్జ్యూమ్ ఏమీ చేయదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అడుగుతున్నారు, హెవెల్స్ గ్రేషియా ఫ్లిప్కార్ట్లో 12,800కి వచ్చిందన్న, అది వర్తేనా? ఆ ప్రైస్కి లవ్ ఫ్రమ్ గుంటూరు డెఫినెట్గా వర్త్. చాలా మంచి వాటర్ ప్యూరిఫైయర్, మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ కూడా చేశాను. అండ్ చాలాసార్లు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. మంచి డీల్ అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, రాజ్ బ్రదర్ కరెంట్లీ యూజింగ్ ఐఫోన్ 11, need a phone for content creation, want to upgrade in big billion day sales, iPhone 17, S25 Ultra, Oppo Find X9 Proలో మీరు ఒక మొబైల్ని సజెస్ట్ చేయండి విత్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్. ఆర్ బడ్జెట్లో S25 FE కూడా ఏమైనా కన్సిడర్ చేయొచ్చా? S25 FE ఇన్ కేస్ బిలో 40,000, నియర్లీ 40,000 వస్తే బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ iPhone 17, S25 Ultra, Oppo Find X9 Pro అన్నీ మంచి ఫోన్సే. కెమెరాస్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ, బ్రాండ్ వాల్యూతో నాకు పని లేదు అనుకుంటే Oppo Find X9 Proకి వెళ్ళచ్చు. అండ్ మంచి ఆండ్రాయిడ్లో మంచి రిలయబుల్ ఫ్లాగ్షిప్ కావాలి అనుకుంటే బ్రాండ్ వాల్యూతో S25 Ultraకి వెళ్ళచ్చు. అండ్ iPhone 17 ఓవరాల్గా మంచి సాలిడ్ ప్యాకేజ్. ఆ ప్రైస్కి వీటితో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అమర్ సిపి అన్న, ఫోల్డ్ మొబైల్స్ కొనాలి అనుకుంటున్నా, మీకు నచ్చిన ప్రజెంట్ బెస్ట్ ఫోల్డ్ మొబైల్ చెప్పండి. లేటెస్ట్ Z Fold 7 బాగానే ఉంది, అండ్ Vivo X Fold 3 Pro కూడా మంచి ప్రైస్ రేంజ్ వస్తే కన్సిడర్ చేయొచ్చు, మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. అండ్ రోహిత్ అడుగుతున్నారు, అన్న అప్కమింగ్ BBD సేల్, విచ్ ఈస్ ద బెస్ట్ మొబైల్ టు పర్చేజ్? iPhone 17 వర్సెస్ Pixel 10 వర్సెస్ S25, what is the expected prices? Currently I am using an iPhone 14, 3 years old, battery 81. Shall I upgrade to a new mobile or replace my battery? Could you please suggest better? సో మీరు బ్యాటరీ రీప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు, లేదు అంటే మంచి ప్రైస్కి iPhone 17 ఇన్ కేస్ 60,000కి దగ్గరగా BBD సేల్ టైంకి వస్తే మంచి అప్గ్రేడ్ అవుతుంది మీకు. ఎందుకంటే iPhone 14తో కంపేర్ చేస్తే iPhone 17లో చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. అండ్ Pixel 10 S25తో కంపేర్ చేసినా నేను పర్సనల్గా iPhone 17 పిక్ చేసుకుంటాను. అండ్ రాజేష్, వై S25 Ultra స్టిల్ డిమాండ్ ఈవెన్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ఫోన్స్ స్టిల్ 58 to 64K? రీజన్ అన్న, బట్ స్క్రీన్ అండ్ టైమ్ 6 hours ఓన్లీ, ఇట్స్ వర్తీ ఫర్ ఏ యూజ్డ్ ఫోన్ ఎట్ 58K. S24 Ultra 58,000 పెట్టడం అయితే వర్త్ కాదు ఇప్పుడు. అండ్ ఒక మంచి సాలిడ్ అప్గ్రేడ్ S22 Ultra తర్వాత S23 Ultra, 24 Ultra, అండ్ ఆ తర్వాత 25, 26 Ultraలో అయితే పెద్ద మేజర్ చేంజెస్ అయితే లేవు. అందుకే S24 Ultraకి అంత డిమాండ్ ఉంది. బట్ స్టిల్ సెకండ్ హ్యాండ్ ఫోన్కి S24 Ultraకి 58,000 అస్సలే వర్త్ కాదు. సో 40-45 ఆ రేంజ్ అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రవితేజ అన్న, కెమెరా కోసం Oppo Reno 14 Pro కొన్నాను కానీ నాట్ సాటిస్ఫైడ్. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు బై Vivo X200T. ఈజ్ దిస్ ఓకే ఆర్ ఎనీ ఆల్టర్నేటివ్ 55 to 60K? కెమెరా కోసం అయితే ఆ ప్రైస్ రేంజ్లో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉదయ్ కుమార్ అడుగుతున్నారు, అన్న Vivo X300 FE 72,000 పెట్టి కొనొచ్చా అని. ఆ ప్రైస్ రేంజ్కి అయితే సో వర్తా కాదా అనేది నేను ఈ వీక్ అయితే టెస్ట్ చేస్తాను. పర్సనల్గా ఇంకా టెస్ట్ చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో అడగండి, క్లియర్గా ఆన్సర్ చేస్తాను. అండ్ మల్లేష్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, హవర్ యూ? ఇప్పుడు మనం ఏదైనా వీడియోస్ కానీ యానిమేషన్ వీడియో క్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకుంటే కాపీరైట్స్ ఏమైనా వేస్తారా వెయ్యరా? ఇదైతే నాకు టచ్ లేని సబ్జెక్టు, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయలేను. సో యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ మీద వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళని అడగండి, ఇంకా మీకు బెటర్ ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శివనారాయణ, నవీన్ గారు జనరల్ యూసేజ్కి S25 FE బాగుంటుందా? Oppo Reno 15 బాగుంటుందా? Vivo X200T బాగుంటుందా? ఏ మొబైల్ బాగుంటుంది కొంచెం చెప్పండి. వాటి ప్రైస్ రేంజ్లో అన్ని మంచి మొబైల్సే, బట్ వీటిలో రెండు అయితే నేను పిక్ చేయగలను. ఒకటి శాంసంగ్ S25 FE, మరొకటి Vivo X200T. అండ్ శరత్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, అన్న మీరు గడిచిన కొన్ని వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అనే మాట అనడం మానేశారు. నేను మిమ్మల్ని 1 million ఫాలోవర్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నా, మీరు ఇంకా 2 lakhs ఫాలోవర్స్ దగ్గరే ఉన్నారు, అక్కడికి వెళ్ళరు. సో రాయలసీమ ప్రాంతం నుంచి అడుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తు చేసినందుకు. సో వీడియో చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వాళ్ళ కన్సర్న్ వల్లే నాకైతే మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఆలోచిస్తున్నందుకు మన ఛానల్ కోసం. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.